హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మిల్లెట్ సిరీస్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రల పాయసం. సిరిధాన్యాల్లో ఈ కొర్రలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇవి మనం రైస్ లాగా కానీ ఎలా తీసుకున్నా మనకి హెల్త్కి చాలా మంచిది. నేను ఇక్కడ ఒక పావు కప్పు కొర్రలు తీసుకుంటున్నాను. వీటిని మట్టి పిల్లలు కానీ రాళ్ళు కానీ లేకుండా చూసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు నీళ్ళు వేసుకొని నీళ్ళు వేడైన తర్వాత ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికించుకోవాలి. ఇక్కడ 1 కప్పు మిల్లెట్స్కి 4 కప్పుల వాటర్ పడతాయి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్ వరకు బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు రైస్ కొద్దిగా ఉడికింది కదా, ఇందులోకి పాలు కానీ మీకు నచ్చితే కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. ఈ పాలతో ఈ అన్నం ఉడికి దగ్గరగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా పాలంతా ఎగిరిపోయి అన్నం దగ్గరగా అవుతున్నప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని పాయసంలో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకుంటే కొర్రల పాయసం రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ కొర్రల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.